ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్తో క్రైస్తవ సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయి. సామాజిక న్యాయం కోసం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని కోరుతూ తమ స్వరాన్ని బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 5న అమలాపురంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గడియార స్తంభం నుంచి కలెక్టరేట్ వరకు సాగనున్న ఈ ర్యాలీ ద్వారా తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ జరుగుతూ ఉంది. మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు అమలాపురంలో జేఏసీ అంటే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న క్రైస్తవులందరూ అలాగే సహవాసాలు కలిపి తమ నిరసన తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే దళితులైన వారు వేరే మతం ముఖ్యంగా క్రైస్తవ్యం తీసుకుంటే వారి యొక్క రిజర్వేషన్లు వారికి అనువర్తించడం లేదు. అది అన్యాయం. ఇది 1950 సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బట్టి జరిగినటువంటి అన్యాయం. ఈ అన్యాయాన్ని అరికట్టాలని, న్యాయంగా క్రైస్తవుల యొక్క ఐక్యత వర్ధిల్లాలి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో అమలాపురంలో గడియార స్తంభం దగ్గర నుండి ఎమ్మెల్యే గారి ఆఫీస్ వరకు, ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుండి నల్లవంతుని వరకు మరి శాంతి ర్యాలీ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1950వ సంవత్సరంలో జరిగినటువంటి ప్రెసిడెంట్ ఆర్డర్ని మరి రద్దుపరచాలనేటువంటి ఉద్దేశంతో మేము దాన్ని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. అదేవిధంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనేటువంటి విషయాన్ని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, క్రైస్తవుల ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు సహకరించాలి. క్రైస్తవులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దళిత క్రైస్తవుల మీద జరుగుతున్న అత్యాచారాలు అవనివ్వండి, వారికి జరుగుతున్న అన్యాయం అవనివ్వండి, ఈ విషయాలను మరొకసారి ప్రభుత్వ దృష్టికి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రైస్తవ నాయకులు, క్రైస్తవ విశ్వాసులు ఈ యొక్క సమావేశమును ఏర్పాటు చేసి నేటి దినమందు ఒక నిర్ణయం చేయడం జరిగింది. మే నెల 5వ తేదీన అమలాపురంలోని గడియారం స్తంభం దగ్గర ర్యాలీని ప్రారంభించి నల్లవంతెన వరకు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఆనందరావు గారి దగ్గరకు